హలో ఆల్ వెల్కమ్ టు సినివేరా. ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రిలీజ్ అయిన దేఖ్ లేంగే సాలా సాంగ్ గురించి, రాజమౌళి గారితో అల్లు అర్జున్ అన్న అండ్ సూర్య గారి సినిమా గురించి, రవితేజ గారి సినిమాలు ఫ్లాప్ అవడానికి రీజన్ గురించి, కృతి శెట్టి కెరీర్ గురించి, ఇలా అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ముందుగా మన మాస్ మహారాజా రవితేజ గారి పరిస్థితి చూస్తుంటే ఫ్యాన్స్ కి చాలా బాధగా ఉంది కదా. అసలు ధమాకా తర్వాత మాస్ రాజాకి ఏమైందో తెలియదు గానీ ఒక్క హిట్ పడుతూ లైన్ గా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగలు, మిస్టర్ బచ్చన్ అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. సరే మొన్న వచ్చిన మాస్ జాతర సినిమా అయినా హిట్ అవుతుంది, ఫ్యాన్స్ కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనుకుంటే కానీ అది కూడా ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు మాస్ రాజాని ఎవరు కాపాడాలి? ఎప్పుడు హిట్ వస్తుంది? అందరికీ ఉన్న ఒకే ఒక్క హోప్ సంక్రాంతి 2026. కరెక్ట్ గా 14 years బ్యాక్ సేమ్ ఇలాగే రవితేజ గారి కెరీర్ డల్ గా ఉన్నప్పుడు సంక్రాంతికి మిరపకాయ సినిమాతో వచ్చారు. అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీ ఇచ్చిన కిక్ తో చాలా ఇయర్స్ కెరీర్ స్మూత్ గా సాగింది. మళ్ళీ కట్ చేస్తే 2021 రాజా ది గ్రేట్ తర్వాత అన్ని ఫ్లాప్స్ వచ్చి కెరీర్ డేంజర్ లో ఉన్నప్పుడు మళ్ళీ సంక్రాంతికే క్రాక్ తో వచ్చారు. రిజల్ట్ మనకు తెలుసు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. సో లాజిక్ సింపుల్, ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ గారు సంక్రాంతికి వస్తే హిట్ కన్ఫర్మా? ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవబోతుంది. సంక్రాంతి 2026 కి రవితేజ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో వస్తున్నారు. కానీ ఈసారి కాంపిటీషన్ మామూలుగా లేదు భయ్యా. ఒక పక్కన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా, ఇంకో పక్కన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా. వీళ్ళ మూవీస్ ఉన్నా కూడా రవితేజ గారు చాలా కాన్ఫిడెంట్ గా రింగ్ లోకి దిగుతున్నారు. ఎందుకంత ధైర్యం? దీనికి మెయిన్ రీజన్ డైరెక్టర్ కిషోర్ తిరుమల. మనకి నేను శైలజ, చిత్రలహరి లాంటి మంచి ఫీల్ గుడ్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన. రీసెంట్ గా రవితేజ గారిని ఓవర్ మాస్ రోల్స్ లో చూసి ఫ్యాన్స్ అలసిపోయారు. కానీ ఈ సినిమాలో మాస్ రాజాని ఒక క్లాస్ లుక్ లో ఒక కొత్త స్టైల్లో చూపించబోతున్నారంట. టైటిల్ లో ఉన్న పాజిటివ్ వైబ్ సినిమాలో కూడా ఉంటుందని టాక్. సో రొటీన్ కొట్టుడు కాకుండా మంచి స్టోరీతో వస్తున్నారు కాబట్టి రిజల్ట్ పాజిటివ్ గా ఉండొచ్చు. ప్రెసెంట్ అయితే మూవీ నుండి ఇంకా టీజర్ రాలేదు, ట్రైలర్ రాలేదు, కానీ ఫ్యాన్స్ మాత్రం కంబ్యాక్ కోసం వెయిటింగ్. చూడాలి మరి మిరపకాయ క్రాక్ లిస్ట్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి చేరుతుందో లేదా కాంపిటీషన్ లో నలిగిపోతుందో లేదో చూడాలి. రాజమౌళి గారితో కలిసి వర్క్ చేయాలని అనుకోని యాక్టర్స్ ఎవరైనా ఉంటారో చెప్పండి. అంత పెద్ద డైరెక్టర్ పిలిచి ఒక ఆపర్చునిటీ ఇస్తే ఎవరైనా నో చెప్తారా? అస్సలు వదులుకోరు కదా. ఈ రోజుల్లో రాజమౌళి గారి మూవీలో జస్ట్ ఒక స్మాల్ ఫ్రేమ్ లో కనిపించినా చాలు లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఆయన ఛాన్స్ ఇవ్వాలే గానీ చిన్న క్యారెక్టర్ లో ఆయన యాక్ట్ చేయడానికి స్టార్ హీరోస్ కూడా వెనకాడరు. దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ ఎస్ఎస్ఆర్. ఆల్రెడీ టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ అందరితో జక్కన మూవీస్ చేశారు. ప్రభాస్ అన్న, రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న లాంటి స్టార్స్ తో వర్క్ చేసి వాళ్ళందరినీ పాన్ ఇండియా స్టార్స్ గా మార్చేశారు. అండ్ నౌ మనందరికి తెలుసు సూపర్ స్టార్ మహేష్ బాబుని పాన్ వరల్డ్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అయితే మహేష్ బాబు మూవీ తర్వాత ఆ ఒక్క ఛాన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే ఉందంటూ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో క్యాంపెయిన్ నడుస్తుంది. అల్లు అర్జున్ అనకి మాత్రమే కాదు, హాలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య గారికి కూడా జక్కనతో ఒక ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో గట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి సౌత్ ఇండియాలో సూర్య గారికి మ్యాసివ్ ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా కాలం క్రితమే రాజమౌళి గారితో కొలాబరేట్ అవ్వాల్సిందే. అప్పట్లో రాజమౌళి గారు ఏకంగా 2 సాలిడ్ స్క్రిప్ట్స్ ని సూర్యకి నేరేట్ చేశారంట. ఒకటి మాస్ మహారాజా కెరీర్ ని మార్చేసిన విక్రమార్కుడు, రెండోది ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టిన మెగా పవర్ స్టార్ మగధీర సినిమా. ఈ 2 సినిమాలు ముందు సూర్య గారి దగ్గరికి వెళ్ళాయంట. కానీ డేట్ ఇష్యూస్ వల్ల లేదా వేరే కమిట్మెంట్స్ వల్ల సూర్య గారు ఆ సినిమాల్లో యాక్ట్ చేయలేకపోయారు. సూర్య గారు ఆ ఛాన్స్ మిస్ అయిన తర్వాత విక్రమార్కుడు రవితేజ గారి దగ్గరికి వెళ్ళింది, మగధీర స్క్రిప్ట్ రామ్ చరణ్ కి వెళ్ళింది. రిజల్ట్ మనందరికి తెలుసు. ఆ ఇద్దరు కెరీర్ లో అవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అవి నిజంగానే గేమ్ చేంజింగ్ ఆఫర్స్. పాపం సూర్య గారు ఈ 2 గోల్డెన్ ఛాన్సెస్ ని మిస్ చేసుకున్నారు. ఒకవేళ ఈ 2 సినిమాలు సూర్య గారు చేసుంటే ఈ రోజు అతని స్టార్డమ్ వేరే రేంజ్ లో ఉండేదని ఫ్యాన్స్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. ఆ 2 ఆపర్చునిటీస్ పోయాక సూర్య గారు చాలా సార్లు ఓపెన్ గా చెప్పారు రాజమౌళి గారితో కలిసి ఒక చిన్న రోల్ లో అయినా వర్క్ చేయాలని అనుకుంటున్నారని. హీ రియల్లీ వాంట్స్ దట్ కాంబినేషన్. సో ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి గారు సూర్య గారితో ఒక మూవీ చేస్తారా లేదా అన్నదే పెద్ద సస్పెన్స్ గా మారింది. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు అంతా మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది కదా. ఒకవేళ జక్కన్న, అల్లు అర్జున్ అన్న అండ్ సూర్య గారు లాంటి రేర్ కాంబినేషన్ తో ఒక మూవీ ప్లాన్ చేస్తే అది నిజంగానే పాన్ ఇండియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నలో డౌట్ లేదు. ఇద్దరు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మర్స్ స్క్రీన్ మీద పోటీ పడి నటిస్తుంటే అలాంటి గ్రేట్ మూవీకి రాజమౌళి గారి డైరెక్షన్ ఉంటే అది ఆడియన్స్ కి ఒక స్పెషల్ ట్రీట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము లేపేస్తుంది. యూట్యూబ్ నుంచి ఇన్స్టా రీల్స్ వరకు ఎక్కడ చూసినా పవర్ స్టార్ డామినెన్సే కనిపిస్తుంది. పవర్ స్టార్ గ్రేస్ ని, ఆ స్టైల్ ని చూసి సోషల్ మీడియాలో ఆ డాన్స్ క్లిప్స్ ని వైరల్ చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. హరీష్ శంకర్ గారికి ఫ్యాన్స్ పల్స్ బాగా తెలుసు. అప్పట్లో గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలాగే చూపించి ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ మ్యాజిక్ రిపీట్ అయింది. ఫ్యాన్స్ ని బాగా స్టడీ చేసిన హరీష్ శంకర్ గారు
ఈ ఫస్ట్ సాంగ్ లో ప్రతి ఫ్రేమ్ ని ఒక రేంజ్ లో చూపించారు. ఆ స్టెప్స్, ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్ మాస్, పక్కా మాస్. సాంగ్ మీకెలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరు టాప్ హీరోస్ పక్కన యాక్ట్ చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఒక టైంలో టాలీవుడ్ లో సమంత, తమన్నా, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్స్ తో గట్టి కాంపిటీషన్ ఉన్నా సరే దాన్ని తట్టుకుని తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా తనకు సరైన సినిమా ఆఫర్స్ రావట్లేదు. దానికి తోడు మ్యారేజ్ అవ్వడం, బాబు పుట్టడంతో ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఈ గ్యాప్ లో చేసిన 1-2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. అవి తన కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. హార్స్ రియాలిటీ ఏంటంటే దీంతో ఇప్పుడు ప్రెసెంట్ కాజల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. సో ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేయడానికి డిసైడ్ అయ్యిందంట. బాలీవుడ్ లో సుస్మితా సేన్ నటించి సూపర్ హిట్ కొట్టిన ఆర్య అనే వెబ్ సిరీస్ ని మన తెలుగులో రీమేక్ చేయడానికి జియో హాట్ స్టార్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. నిజానికి ఆర్య అనేది ఒక పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక తల్లి చేసే పోరాటం అది. హిందీలో సుస్మితా సేన్ కి అది పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చింది. మరి ఇప్పుడు తెలుగులో కాజల్ కూడా ఈ సిరీస్ అదే రేంజ్ లో సక్సెస్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సేమ్ కృతి శెట్టి సిచ్యువేషన్ కూడా అంతే. ఉప్పెన తర్వాత వచ్చిన బంగారాజు, శ్యామ్ సింగ్ రాయ్ మూవీస్ ఓకే అనిపించుకున్నా ఆ తర్వాత కృతి నుంచి వచ్చిన అన్ని సినిమాలు డిజాస్ట్రస్ రిజల్ట్స్ ఇచ్చాయి. ద వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ అండ్ రీసెంట్ గా వచ్చిన మనమే, ఇవన్నీ తన కెరీర్ కి పెద్ద మైనస్ గా మారాయి. వరుస ఫ్లాప్స్ రావడంతో టాలీవుడ్ లో బేబమ్మకి ఆఫర్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోయాయి. ఇక తెలుగులో వర్కౌట్ అవట్లేదని కృతి తన లక్ ని చెక్ చేసుకోవడానికి కాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ గట్టిగా ట్రై చేస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ కూడా తనకి ఏం కలిసి రావట్లేదు. అసలు కృతిని బ్యాడ్ లక్ ఎలా వెంటాడుతుందో చూడండి. పాపం ఎంతో కష్టపడి ఆపర్చునిటీస్ తెచ్చుకుని మూవీస్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ వరకు వస్తుంది. కానీ కట్ చేస్తే లాస్ట్ మినిట్ లో ఆ మూవీస్ పోస్ట్ పోన్ అవుతున్నాయి. కార్తీతో చేస్తున్న అన్నగారు వస్తున్నారు మూవీ మీద కృతి చాలా హోప్స్ పెట్టుకుంది. మూవీని చాలా బాగా ప్రమోట్ చేసింది. యాక్చువల్ గా ఇది December 12th రిలీజ్ కావాల్సింది. కానీ సడన్ గా మూవీని పోస్ట్ పోన్ చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. పోనీ ఫిబ్రవరిలో అయినా వస్తుందా అంటే అది కూడా షూర్ గా చెప్పలేని పరిస్థితి. ఇది ఎలా ఉంటే December 18th రిలీజ్ కావాల్సిన మరో సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, దీని పరిస్థితి కూడా అంతే. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కి ప్రొడ్యూసర్ కి మధ్యన వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక జయం రవితో చేస్తున్న జీనీ అనే మూవీ కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ అసలు అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలీదు. ఆ సినిమాకి సంబంధించి అప్డేట్సే లేవు. తెలుగులో ఆఫర్స్ రావడం లేదని తమిళకి వెళ్తే అక్కడేమో మూవీస్ రిలీజ్ అవ్వట్లేదు. ఎప్పుడు హిట్ కొడుతుందో చూడాలి. ఇవి ఈ రోజు సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అప్పటి వరకు సబక్ సెలవు. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి.